ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ప్రియమైనవారలారా, మరి మనిషిని ఎందుకు దేవాది దేవుడు సృజించాడు అని మనము జాగ్రత్తగా ఆలకిస్తే దేవునికంటూ ఒక సంకల్పం ఉందండి. పై వచనాల్లో మనం చూస్తుంటే దేవుడు తన స్వరూపమందు మనిషిని తయారు చేశాడు. ఎందుకని చేశాడంటే మనిషి ఈ సృష్టి మీద ఏలుబడి చేయుట కొరకేనండి. అంటే చూడండి, సముద్రంలో ఉండే జీవరాశులు, లేకపోతే ఆకాశంలో పక్షులు, భూమి మీద పాకే ప్రతి జంతువు సమస్తము వాటి మీద మనిషి ఏలుబడి చేయాలి. అంతేకాకుండా దేవుని స్వరూపములో ఎందుకు సృజించాడు అంటే అతను మనిషి క్రీస్తు స్వభావము, క్రీస్తు సారూప్యమును కలిగి ఉండాలని. ప్రియమైన వారలారా, మనిషి దేవుని స్వరూపమున తయారు చేయబడ్డాడు కాబట్టి ఆ దేవుని స్వభావం, దేవుని యొక్క ప్రేమ, దేవుడిచ్చే సమాధానము కలిగి ఉండాలనే ఆ దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున తండ్రి వలె తల్లి వలె బిడ్డలు ఉండాలని కోరుకుంటూ ఉంటారండి. నా వలె నా రూపమే కలిగి ఉన్నాడు. అలాగా తల్లిదండ్రి ఎలా ఆశపడుతున్నారో ఆ పరమ తండ్రి కూడా తన బిడ్డలు తన స్వభావాన్ని కలిగి ఉండాలి. మరి దేవుని స్వభావం మనందరికీ తెలుసు. ఆయన ప్రేమ కలిగిన వాడు. అంతేకాకుండా ప్రేమైన వాళ్ళరా, ఆయన క్షమాపణ కలిగిన వాడు, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయవాడు, పరిశుద్ధమైన దేవుడు. మరి ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కావున దేవుని సంకల్పమును నెరవేర్చే వారిగా ఉండాలండి. మరి దేవుని నమ్మిన వారిగా, దేవుని వంటి కుమారులుగా ప్రతి ఒక్కరు కూడా బ్రతకాలండి. మనము జాగ్రత్తగా ఆలకిస్తే ఏ వస్తువైనా మనము కొన్నాము, అది పని చేయకపోతే పక్కన పడేస్తామండి. అలాగే దేవుని కుమారులుగా జీవించకపోతే దేవుడు కూడా చాలా బాధపడుతూ ఉంటాడండి. ఎందుకంటే తన స్వరూపము చొప్పున మనిషిని ఆయన సృజించి ఉన్నాడు కాబట్టి. కావున దేవుడు చెప్పినట్లుగా దేవుని చిత్త ప్రకారముగా దేవుని యొక్క సంకల్పమును నెరవేర్చేవారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.